అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. అలాగే కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ముఖానికి మేకప్ వేసుకొని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు, కానీ మనసుకు ముసుగేసుకొని హృదయాన్ని మాత్రం మోసం చేయకండి. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలే, ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది. సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించడం. గొప్పతనం అంటే సాధించడంలో, సంపాదించడమో, మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు. యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు. మంచివారితో మనసు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి. అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణాయుధంగా మారిపోగలదు. చిన్నతనంలో మనకు నడక నేర్పిన నాన్న ఇప్పుడు మన చేతులు పట్టుకొని నడుస్తూ ఇప్పటికీ మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెప్తారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. ఎంతటి కోటీశ్వరుడు అయినా చివరకు తెలుసుకునేది ఒక్కటే, కేవలం డబ్బు మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని. డబ్బుతో ముడిపడిన బంధం డబ్బు ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం అని. భర్త సంపాదనను భార్య ధరించే నగలను ఆనందం బట్టి చెప్పవచ్చు. భర్త ఇచ్చే ప్రేమ భార్య చూపే ప్రేమను బట్టి ఉంటుంది. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితమే మారుతుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ఎవరికి అవసరం లేదు. ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం. గెలుపుకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అనేది ఎప్పుడు అపాయకారి కాదు. మనం మంచి చేశాం అనుకుంటాం, కానీ మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు.
నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరం అయితే నీకు లేదు. అలా ఉన్నప్పుడు నువ్వు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు, పురుషుడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది. భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం. నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని. ఎందుకంటే జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. ఒకరి మెప్పు కోసం నువ్వు నటించడం మొదలు పెడితే నీ కోసం నువ్వు జీవించడం మర్చినట్లే. మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు. ఎంత బాగా చూసుకున్నా బాధను వేధించే భార్య గల ఇల్లు ఒక నరకంతో సమానం. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తర్వాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం, కానీ బురదను బురదతో కడగలేం కదా. నువ్వు వెళ్ళే దారిలో మరుగుతున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి అనుకుంటే నువ్వు ఎన్నటికీ నీ గమ్యాన్ని చేరలేవు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. కోపాన్ని కలిగి ఉండడం అంటే అరచేత్తో నిప్పును పట్టుకొని ఇతరులపై విసరడం లాంటిది. అది ముందుగా మన చేతుల్ని కాలుస్తుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును కూడా మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకే జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితం మనదే. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది. అణకువ లేకపోతే అందం కూడా వికారంగా కనిపిస్తుంది. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు, అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలనో ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. నోరుంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి అలాంటి వారు దూరం అయితే వారి విలువ మీకు తెలుస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు, నీ స్నేహితులు అందరూ గొప్పవారు కావాలని కోరుకో.
రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించింది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. సంతోషమైన జీవితం ఇవ్వలేని వాడికి భార్య అనవసరం. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. కామకోరికలు గలవానికి రూపవతి అయిన భార్య ఉన్నా పక్కన చూపులు చూస్తాడు. మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండడమే మంచిది. అలాంటి వారి వల్ల మనశ్శాంతి కోల్పోతాం, అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు, దూరమైనప్పుడే తెలుస్తుంది. అయితే అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పడం అనవసరం. మీ ఇంట్లో గోడకో మంచానికో చెప్పినా ఒకటే, వాళ్ళకి చెప్పినా ఒకటే. ఎలాంటి ప్రయోజనం ఉండదు. విద్య నేర్చుకునే గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు. జీవితంలో ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ అనేది జీవితం కాకూడదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకొని బ్రతుకుతున్నారు అని, అర్థం చేసుకోలేని వాళ్ళు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనం అపార్థం చేసుకున్న దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. దురదృష్టాన్ని చూసి బాధపడకు. అదృష్టం మీద ఆశపడకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేయి. నీ చెంత ఎప్పుడూ ఆయన ఉంటాడు. మన రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకు, విఘ్నతను కోల్పోతావు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. స్త్రీకి లొంగిన పురుషుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెవలె సుఖంగా ఉంటాడు. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. మీరు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే మంచిది. మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అర్థం. సముద్రం మీద వచ్చే అలలు మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. కష్టాల కడలి పొంగుకు పరిష్కార మార్గం కనుచూపు మేరలో కనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపును బట్టి తనలో ఏం ఆశిస్తున్నాడో గ్రహించగలదు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పుకున్నా తెలుసుకునే వాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. ఒక నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు, కొంతకాలం దూరం పెడతారు, కానీ చివరకు అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు. అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు. ప్రతి దాని విలువ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకి అమ్ముతారు కదా. కోపాన్ని పొదుపుగా వాడితే జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయి. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతాయి. ప్రతీకత పాతదే కానీ అనుభవించేవాడికి మాత్రం కొత్తగా ఉంటుంది. మన నోరు దాటనంత వరకే అది రహస్యం. మరొక చెవిని చేరితే అది ప్రచారం. ఎవరికీ చెప్పలేదు, నీకు మాత్రమే చెప్తున్నా అనే మాట ఎన్ని చెవులను చేరుతుందో ఆ చెవులు ఇంకా ఎన్ని చెవులకు అందిస్తాయో. నువ్వు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చెట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది.
జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏంటంటే మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. కోపాన్ని మనం ఎప్పుడూ ఉప్పులాగా వాడాలి. ఎందుకంటే అది తక్కువైతే మర్యాద ఉండదు, మరీ ఎక్కువైతే విలువ ఉండదు. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. గుర్తుంచుకో, నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకుంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. మీకున్న దాంట్లో కొద్దిగా దానం చేసి పుణ్యం సంపాదించుకో. 10 మందిలో మంచి పేరు సంపాదించుకో. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన విజయం. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం అవుతుంది. దేవుడు అందమైన ముఖాలు కొందరికే ఇచ్చి ఉండవచ్చు, కానీ అందమైన నవ్వులు అందరికీ ఇచ్చాడు. మంచైనా చెడైనా మన చేతుల్లోనే ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలోనే దాగి ఉంటుంది. తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ఈ రోజులో మంచి పేరు వాడి కంటే పెద్ద నోరు ఉన్నవాడికే విలువ ఎక్కువ. ధైర్యమే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండడమే అసలైన ధైర్యం. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే అందరూ మన చుట్టూ చేరుతారు. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. దారిలో అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే విధానాన్ని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. చుట్టూ నిశ్శబ్దం ఉంటే ప్రతి శబ్దం స్పష్టంగా వినబడుతుంది. మనసులో ప్రశాంతత ఉంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది. 10 మందికి మేలు చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. అందరినీ కలుపుకుపోయే మంచితనం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే అన్నీ తెలుసునని అహం నీకుంటే సమాజం నిన్ను దూరం చేస్తుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే మర్చిపోయి బ్రతకలేం, గుర్తొస్తే తట్టుకోలేం. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీళ్ళ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. అప్పట్లో మనిషి వయసుని చూసి మర్యాద ఇచ్చేవారు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళాం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మనం సంతోషాన్ని, బాధని పంచుకోగలం. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తల వంచనివ్వదు, సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. జీవితంలో 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు.
ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడుతుంటాం. కొంతమంది బంధువులు మిమ్మల్ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటూ అవసరం తీరాక పక్కన పెడుతూ ఉంటారు. జాగ్రత్త. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. కొడుకైనా కూతురైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వాళ్ళు తల దించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉన్నతిని సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. కష్టాలు మనల్ని భయపెట్టడానికి రావు, ఆ కష్టాలలో ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. మన మీద ప్రేమ ఉండి రావాలి అని అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్ళల్లో కొన్ని పాలు వేసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. మాట వినేవాళ్ళు కాదు, మన మౌనాన్ని చదివే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. జీవితంలో ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మారతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. స్నేహం అంటే చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం కాదు, చికాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని ఇష్టపడడం. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకెదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలిసి ఉండడం కాదు, కష్టాలున్నప్పుడు తోడుండడం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధికులని కారు, విలువలని ఆశయాలని నిలబెట్టేవారని అర్థం. పండు తింటే తరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా సంతోషంగా ఉన్నా భయపడుతూ ఉన్నా కాలిపోతూనే ఉంటుంది. నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నేను అలాగే ఉంటా. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టే వారికి నేను విలువ ఇస్తా. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు, కానీ నేను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. జీవితంలో ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం ఇంకొకరి నుండి పొందడంలో ఉండదు. ఒకరు బాగా బ్రతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే. చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉంటారని, పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరం అయితే ఉండనేమో అని, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం ఏంటో తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ ఏంటో తెలుస్తుంది. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏమీ లేదన్నమాట. బాధ పెట్టని బంధం, బరువు అనిపించని ఉద్యోగం ఈ ప్రపంచం ఎంత వెతికినా దొరకదు. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా నిద్ర లేవలేడు. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇదే నిజం. చెడ్డవాడు తన మెదడులో ఆవేశాలు నింపుకుంటాడు, మంచివాడు మనసులో మంచి ఆలోచనలు నింపుకుంటాడు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే
నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. మనిషి ఒకప్పుడు బయటకు వెళ్తే మంచితనం, ధైర్యం. ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంత అంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. గొడవ చిన్నదే కావచ్చు, కానీ మాటలే మోయలేక, మరువలేక, ముందుకు సాగనీయక సతమతం చేస్తూ ఉంటాయి.